సమయానికి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం, ఆరోగ్యకరమని జీవీఎంసీ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు అన్నారు. శనివారం 10 గంటలకు డాబా గార్డెన్స్ మహిళా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో కాకముందే జీవీఎంసీ సెప్టిక్ ట్యాంక్ సేవలను వినియోగించాలన్నారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రత మరియు దుర్వాసన తగ్గింపు, వ్యాధులకు దూరం అయ్యి, శుభ్రమైన ట్యాంక్, శుభ్రమైన ఊరు, మన వైజాగ్ మన బాధ్యత అని అన్నారు. ప్రతి 2 నుండి 3 ఏళ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ తప్పనిసరిగా శుభ్రం చేయించుకోవాలని, లేకపోతే ఓవర్ఫ్లో, బ్లాక్, దుర్వాసన, రోగాల ప్రమాదం అవుతాయన్నారు. అధికారికంగా బహిరంగ ప్రదేశాల్లో మలినజలం వదలటం కఠినంగా నిషేధించబడిందన్నారు. జరిమానా పడే అవకాశం ఉంటుందని అర్హత కలిగిన సేవల ద్వారా, జీవీఎంసీ లేదా గుర్తింపు పొందిన క్లీనింగ్ సేవలు మాత్రమే ట్యాంక్ శుభ్రం చేయించాలన్నారు. 144220 జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదిస్తే తమ ఇళ్లకు వాహనాలు పంపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ సౌత్ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్పొరేటర్ నితిన్ జైన్, శానిటరీ సౌత్ జోన్ ఎస్ఎస్ కామేష్ రెడ్డి, శానిటేషన్ సెక్రటరీ సతీష్, శానిటేషన్ పిహెచ్ మేస్త్రి ఆదినారాయణ, మలేరియా డిపార్ట్మెంట్ అంజలి పాల్గొన్నారు. కామా సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ రోజు నుండి మా తోటివారికి కూడా సంపూర్ణ పారిశుధ్యం కొరకు అలాగుంటే బాబు కొరకు ప్రతిరోజు స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ రోజు నుండి మా తోటివారికి కూడా సంపూర్ణ పారిశుధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు మరియు సామూహిక మరుగుదొడ్డిని ఉపయోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మున్సిపల్ శాఖ వర్యులు, అలాగే హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రులు వారి ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మహిళా కళాశాల మన ప్రిన్సిపల్ గారు మన జోనల్ కమిషనర్ చేసి ఇంపార్టెన్స్ ఏంటి, జీరో గార్బేజ్ శానిటేషన్. ఈరోజు మన థీమ్ ఏంటంటే జీరో గార్బేజ్ శానిటేషన్, జీరో గ్యాప్ శానిటేషన్. ఈ జీరో గ్యాప్ శానిటేషన్ అంటే శానిటేషన్లో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా అందులో పనిచేసే వర్కర్స్కి కానీ అక్కడ స్టాఫ్కి కానీ వాళ్ళు ఎలాగైతే ప్రొటెక్టివ్ మేనేజ్మెంట్ అంటే ఆ వాళ్ళు సురక్షిత ప్రాక్టీస్ ఎలాగ చేయాలనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్స్ గట్రా ఎట్లా చేసుకోవాలి, ఈ డిసీజులు అవి ఎలాగ ప్రబలకుండా చేసుకోవాలి, మనం శానిటేషన్ ఎలా చేసుకోవాలనేది ఈనాటి పిల్లలకి మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపల్ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు మా 31వ వార్డు జోన్ సౌత్ జోన్లో సాషా ప్రోగ్రామ్ ఇది గౌరవనీయటువంటి ముఖ్యమంత్రి గారు మరియు మన కమిషనర్ గారు మరియు మా యొక్క పబ్లిక్ డిపార్ట్మెంటు, అలాగే మా జోనల్ ఆఫీసర్ గారు మరియు అధికారులు, అలాగే ఇక్కడ కూటమి నాయకులు అందరూ మున్సిపాలిటీ ఏరియాలో ఈ సాసా యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ప్రజలకి పరిశుభ్రత మీద మరియు ఆరోగ్యం మీద, అలాగే రానున్న టెక్నాలజీతో ఈ పొల్యూషన్ వాటిని కూడా మార్పు తెచ్చుకుంటూ ఈ ఆరోగ్యం కాపాడడానికి ఒక మార్గంలో ఒక దిశగా సాసా ప్రోగ్రాంలో ప్రతి ఒక్క నెలలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ద్వారా నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.